స్ఫూర్తి కథలో భాగంగా ఈరోజు మనం అడాప్షన్ డే సందర్భంగా చిన్న మాట చర్చించుకుందాం. ఏంటంటే చాలామందికి ఈ రోజుల్లో ఎక్కువ మంది కుటుంబాల్లో పిల్లలు లేకుండా ఉన్నారు. అంటే ఈ వాతావరణ పొల్యూషన్ అవడం కానీ, రేడియేషన్ వల్ల కానీ, రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల చాలామందికి పిల్లలు కలగడం లేదు. కానీ వీళ్ళు హాస్పిటల్స్ చుట్టూ చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. లక్షల్లో 10 లక్షలు 20 లక్షల ఖర్చు పెడుతూనే ఉంటున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్టుగా సంతానం కలగట్లేదు. ఇలాంటి వాళ్ళందరూ ఒక్క నిమిషం ఆలోచించి మీరు పిల్లలు పుట్టే వరకు డబ్బు ఖర్చు పెట్టండి, ప్రయత్నం చేయండి. కానీ ఒక చిన్న పని కూడా మీరు చేస్తే భగవంతుని ఆశీర్వాదం మీకు తప్పనిసరిగా లభిస్తుంది. ఏంటంటే అది చాలామంది మన చుట్టూ ఉన్న పిల్లల వాళ్ళు చాలామంది సింగిల్ పేరెంట్గా ఉంటున్నారు. తండ్రి చనిపోయో తల్లి చనిపోయో ఎవరో ఒకళ్ళ లేకపోతే ఎంతో కష్టంలో వాళ్ళు చదువుకి ఇబ్బంది పడుతూ వాళ్ళు చూసేవాళ్ళు లేక అలా చాలా కష్టాల్లో ఉంటున్నారు. చాలా చిన్న పిల్లలైతే వాళ్ళని శిశు సంరక్షణ కేంద్రాల్లో గవర్నమెంట్ వాళ్ళని తీసుకుని చదివిస్తుంది. వాళ్ళ ఆలాపాలన చూస్తుంది. చాలామంది అనాథాశ్రమాల్లో కూడా చాలా ప్రైవేటు అనాథాశ్రమం నడిపే వాళ్ళు కూడా వీళ్ళ సంరక్షణ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఎంతోమంది వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఈ అనాథ పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్నారు. మీరు ఎవరైతే పిల్లలు లేరో, అలాగే చాలా ఆర్థికంగా బాగున్న వాళ్ళు కూడా చాలా ఆర్థికంగా బాగున్న వాళ్ళు పిల్లల్ని దత్తత తీసుకునే వాళ్ళు కూడా తీసుకోగలిగి పెంచుకునే వాళ్ళు కూడా దత్తత తీసుకోవడానికి ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళు పరాయి పిల్లలని ఇలా కొంతమంది కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఎంత డబ్బు హాస్పిటల్ ఖర్చు పెడుతున్నారో అంతలో కొంత భాగాన్ని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లల్ని మీరు నచ్చిన పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని మీరు పెంచుకోవడానికి ఇష్టం లేకపోతే మీరు అక్కడ వాళ్ళకి అయ్యే ఖర్చు, వాళ్ళకి చదువుకి కానీ ఆహారానికి కానీ అలాగే వాళ్ళ సౌకర్యాలకు కానీ అయ్యే ఖర్చుని మీరు ఆశ్రమం వాళ్ళకి ప్రతి నెల అందజేయడమో ప్రతి సంవత్సరం ఇవ్వడమో చేశారనుకోండి, తప్పనిసరిగా మీకు భగవంతుడు మంచి పిల్లల్ని మీకు కలగజేస్తాడు. ఎందుకంటే అంటే పిల్లల సంకల్ప బలం కానీ పిల్లల ప్రేమ కానీ అది పిల్లలు భగవంతుడితో సమానం. ఎవరైతే చిన్నపిల్లలకి ప్రేమ చూపిస్తారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి మంచి జరగాలని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళ కోరిక వాళ్ళ సంకల్ప బలం తప్పనిసరిగా మీకు పిల్లలు పుట్టేలా చేస్తుంది. అందుకని మీరు డబ్బు హాస్పిటల్కి ఎంత ఖర్చు పెట్టినా సరే ఇలా ఆశ్రమానికి చిన్నపిల్లల సౌకర్యం కోసం మీరు డబ్బును ఖర్చు పెడితే భగవంతుడు ఖచ్చితంగా మీ మొర ఆలకించి మీకు పండంటి బిడ్డని ఇస్తాడు. ఇది చాలామంది విషయంలో జరిగింది. చాలామంది పిల్లలు పుట్టట్లేదని ఎవరో ఒకరు తెంచి పెంచుకున్న తర్వాత ఒక 1 year అయ్యేసరికి వాళ్ళకి పిల్లలు పుడతారు. అలానే వీళ్ళు ఆ పిల్లల్ని దూరం చేసుకోరు. వాళ్ళకి వీడు వచ్చిన తర్వాతే మాకు మళ్ళీ మా పిల్లలు పుట్టారని చెప్పి వీళ్ళని కూడా బాగా చూసుకుంటారు. అలా ఉన్నవాళ్ళు ఇష్టమైన వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళని తెచ్చి పెంచుకున్నా మంచిదే. అలా కాకపోతే ఇలా చేసినా సరే మీకు పిల్లల ఆశీర్వాదం లభించి తప్పనిసరిగా పిల్లలు పుడతారు.